ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటే ధాత్రి, కేదార్ ఎక్కడికో కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు. యువరాజు మామయ్య గారు నిజం చెప్పకుండా ఏం చేస్తారో అని చాలా భయంగా ఉంది కేదార్ అని ధాత్రి అంటే, ఈసారి యువరాజు ఏమీ చేయటానికి లేదు ధాత్రి. మనం సాక్ష్యాల్ని అందరి ముందు బయట పెడుతున్నాము, నిరూపించుకుంటున్నాము అని కేదార్ కాన్ఫిడెంట్‌గా చెప్తూ ఉంటాడు. యువరాజు ఆస్తి కోసం వదిన్నే మోసం చేయాలని చూశాడు కేదార్. అలాంటిది ఇంత పెద్ద విషయాన్ని అంత సులువుగా వదిలిపెట్టడు అని ధాత్రి, కేదార్ ఆలోచిస్తూ ఉంటారు. ఏది ఏమైనా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. దానికి తోడు యువరాజ్ కూడా అసలు ఏం చేస్తే వీళ్ళు నిజం చెప్పకుండా సరిపోతుంది అని యువరాజ్ ఆలోచిస్తూ ఉంటే, ఇంకో అరగంటలో ఫంక్షన్ కూడా మొదలైపోతూ ఉండాది అప్పుడా. ఏం చేసి మీ నాయన్ని ఆపాలా అర్థం కావటం లేదు అని వైజయంతి అంటుంది. ఎవడు హాస్పిటల్ పాలైతే జగదాత్రి నిజం చెప్పకుండా మర్చిపోతుందో నేను అదే ఆలోచిస్తున్నాను అని యువరాజు చాలా ఆలోచిస్తూ భరద్వాజ, సిరి, కౌశికిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. కౌశికి దగ్గరికి రాగానే పర్ఫెక్ట్ అని అనుకుంటూ వెంటనే ప్లాన్ అమలు చేయాలని చెప్తాడు. అప్పుడే అందరూ హాల్లో ఉంటే నిషి, రేఖ అటుగా వెళ్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే యువరాజు పైనుంచి ఫిషెస్ ఉన్న గాజు బౌల్‌ని పైనుంచి కింద పడేస్తాడు. అది కింద పడి పగిలిపోయిన సౌండ్ మాత్రమే మనకి చూపిస్తూ ఉంటారు. దానిని చూసి సుధాకర్, కేదార్, ధాత్రి అందరూ చాలా షాకింగ్‌గా చూస్తూ పైకి ఎవరు వేశారా అని పైకి తిరిగి చూస్తూ ఉంటారు. అయితే కౌశికి అక్కడ మాట్లాడుతుండడం మనకి చూపిస్తూ ఉంటారు. మరి కౌశికి తలపై ఆ గాజు బౌల్ పడేలా చేశాడా? లేకుంటే ఇంకెవరి మీద పడి గాయాల పాలైపోయారన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.